మల్టీమీటర్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ఎక్స్పెరిమెంట్ కానీ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న కరెంట్ని కానీ వోల్టేజ్ని కానీ రెసిస్టెన్స్ని కానీ మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. అలానే ఒక సర్క్యూట్ ఓపెనా క్లోజా అని దాని యొక్క కంటిన్యూటీని కూడా చెక్ చేయడానికి ఈ మల్టీమీటర్ అనేది యూజ్ అవుతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఈ పక్కనున్న వి సింబల్ దగ్గర ఉన్నది ఇది DC వోల్టేజ్ని మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలానే ఇటు పక్కనున్న వి విత్ సైన్ సింబల్ అని ఉంది కదా, ఇది AC వోల్టేజ్ని మెజర్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో అలానే ఇక్కడ కనిపిస్తున్న A విత్ మైనస్ సింబల్ ఉంది కదా, ఇది DC కరెంట్ని మెజర్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అలానే ఇటు పక్కన ఓమ్ సింబల్ ఉంది కదా, ఇది ఈ ఏరియా అంతా రెసిస్టెన్స్ని చెక్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అలానే ఇందులో డయోడ్ని చెక్ చేయడానికి, ట్రాన్సిస్టర్ చెక్ చేయడానికి కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు వోల్టేజ్ని ఎలా మెజర్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను RPS నుంచి అయితే వోల్టేజ్ని అయితే తీసుకున్నాను. మల్టీమీటర్కి ఉన్న పాజిటివ్ టెర్మినల్ని పాజిటివ్కి, అలానే నెగిటివ్ టెర్మినల్కి నెగిటివ్కి కనెక్ట్ చేశాను. సో మల్టీమీటర్లో అయితే 2 volts రీడింగ్ చూపిస్తుంది. నేను ఎప్పుడైతే ఇంక్రీజ్ చేశానో అది మెజర్ చేయట్లేదు. అలానే ఇప్పుడు 20 voltsలో పెట్టి వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో నా RPSలో ఏ వాల్యూ చూపిస్తుందో మల్టీమీటర్లో కూడా సేమ్ వోల్టేజ్ చూపిస్తుంది. ఈ విధంగా మనం DC వోల్టేజ్ అనేది మెజర్ చేయవచ్చు. ఇప్పుడు AC వోల్టేజ్ని ఎలా మెజర్ చేయాలో చూద్దాము. దానికి 2 టెర్మినల్స్ని నేను సాకెట్ బాక్స్లో పెట్టి, అలానే దీని యొక్క నాబ్ని నేను 600 volts దగ్గర పెట్టాను. ఎందుకంటే మన హోమ్కి వచ్చేది 200 volts అబోవ్నే వస్తుంది కాబట్టి అందుకే నేను 600 volts దగ్గర పెట్టాను. నాకు అది 250 volts చూపిస్తుంది. సో ఈ విధంగా మనం AC వోల్టేజ్ని మెజర్ చేయొచ్చు. ఇప్పుడు నేను రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి మల్టీమీటర్ యొక్క నాబ్ని 200 ohms దగ్గర అయితే పెట్టాను. ఒక 24 ohms రెసిస్టర్ని అయితే తీసుకొని దాన్ని మెజర్ చేస్తున్నాను. నాకు మల్టీమీటర్లో కూడా అది 24 ohms చూపిస్తుంది. అలానే నేను ఇప్పుడు ఒక 10 kilo ohms రెసిస్టర్ అనేది తీసుకున్నాను. దాన్ని మెజర్ చేయడానికి నేను మల్టీమీటర్ నాబ్ని 20K దగ్గర ప్లేస్ చేశాను. సో నాకు అది 9.7 అలా వాల్యూ చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 10K ohms అనేది అది చూపిస్తుంది. అలానే ఈ మల్టీమీటర్లో ఒక ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట, అది హోల్డ్. నేను హోల్డ్ బటన్ ప్రెస్ చేసి ఉంచాను. అప్పుడేంటి అంటే ఆ వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వట్లేదు. 24 ohms రెసిస్టర్ని తీసుకున్నా కూడా వాల్యూస్ అనేది కాన్స్టెంట్గా అలానే ఉంచింది. నేను ఏ రెసిస్టర్ తీసుకున్నా కూడా వాల్యూస్ అనేది చేంజ్ అవ్వట్లేదు. నేను ఎప్పుడైతే హోల్డ్ బటన్ అయితే ఆఫ్ చేశానో అప్పటి నుంచి అది మెజర్ చేస్తుంది. అంటే ఆ హోల్డ్ ఆప్షన్ అనేది మనకు వచ్చిన వాల్యూని హోల్డ్ చేయడానికైతే యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం కంటిన్యూటీని చెక్ చేద్దాం. దానికోసం నాబ్ని కంటిన్యూటీ సింబల్ దగ్గర ప్లేస్ చేసి మల్టీమీటర్ యొక్క 2 టెర్మినల్స్ని జాయిన్ చేస్తే మల్టీమీటర్లో దాని గుండా లో రెసిస్టెన్స్ వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది. అలానే బజర్ సౌండ్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఒక కాయిల్ని చెక్ చేద్దాము. సో ఆ ట్రాన్స్ఫార్మర్లో కాయిల్ కూడా బాగానే వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం కంటిన్యూటీ అనేది చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ కంటిన్యూటీ అనేది మనం ఒక LED బల్బ్తో టెస్ట్ చేద్దాము. నేను ఒక LED బల్బ్ తీసుకొని దాని యొక్క పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ కనెక్ట్ చేసినప్పుడు LED బల్బ్ గ్లో అవుతుంది. సో ఈ విధంగా కంటిన్యూటీ చెక్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ DC కరెంట్ని ఎలా మెజర్ చేయాలో చూద్దాము. దానికి నేను నాబ్ని 10 amps దగ్గర అయితే ప్లేస్ చేశాను. అలానే పాజిటివ్ టెర్మినల్ని 10 amps DC దగ్గర అయితే కనెక్ట్ చేశాను. నార్మల్గా నేను మోటార్కి పవర్ ఇచ్చి చూస్తున్నాను. మోటార్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు మోటార్ ఎంత కరెంట్ కన్సంప్షన్ చేస్తుందో తెలుసుకుందాం. దానికి RPS యొక్క నెగిటివ్ టెర్మినల్కి మోటార్ నెగిటివ్ టెర్మినల్ని, అలానే RPS యొక్క పాజిటివ్ టెర్మినల్కి మల్టీమీటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేశాను. అలానే మిగిలి ఉన్న మల్టీమీటర్ యొక్క నెగిటివ్ టెర్మినల్కి మోటార్ యొక్క పాజిటివ్ టెర్మినల్ అయితే కనెక్ట్ చేశాను. సో నేను ఇలా ఎందుకు కనెక్ట్ చేశాను అంటే DC కరెంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఒక డైరెక్షన్లోనే ఫ్లో అవుతాయి కాబట్టి రెండిట్లో ఏదైనా ఒక వైర్కి మధ్యలో మనం మల్టీమీటర్ని కనెక్ట్ చేస్తే కరెంట్ అనేది మెజర్ చేయొచ్చు అన్నమాట. సో మన మోటార్ అనేది 10 volts దగ్గర 0.7 amps అనేది కన్జంప్షన్ చేస్తుంది. సో ఈ విధంగా మనం DC కరెంట్ అనేది మెజర్ చేయొచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.